హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమటి మునిరత్నం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నందు జనవరి 7వ తేదీ వరకు ఉన్నటువంటి అప్డేట్స్ గురించి కొంచెం వివరంగా అయితే చెప్పుకుంటున్నాను. అందులో మొట్టమొదటిది కులగణన సర్వే, 2 కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్. కాబట్టి అందులో మొట్టమొదటిది కులగణన సర్వే గురించి అయితే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ కులగణన సర్వే అనేది గత నెలలోనే చేపట్టాల్సి ఉన్నింది. కానీ స్టేట్లో చాలా ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఉండడం వలన ఈ కులగణన సర్వే అనేది కొంచెం పోస్ట్పోన్ అయితే అవుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు ఇప్పుడు జనవరి 19వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులగణన సర్వే అనేది చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కావున దీనికి సంబంధించి ఇప్పటికీ సచివాలయ ఉద్యోగులకి మరియు వాలంటీర్లకు శిక్షణ కూడా ఇచ్చినట్లు ఉన్నతాధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కావున వాలంటీర్స్కి గ్రామ వార్డు వాలంటీర్ అనే ఒక మొబైల్ యాప్ నందు ఈ కులగణన సర్వేకి సంబంధించి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సర్వేని ఆ సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్ ఇద్దరూ వెళ్ళి ఆ సర్వేని 100% ఖచ్చితంగా పూర్తి చేయాలని, మరియు ఎక్కడైనా వాలంటీర్స్ లేని చోట వెంటనే నియమించడం, లేదా ఆ స్థానంలో మరొక వాలంటీర్కి ఎవరికైనా ఇన్ఛార్జ్ వేయడం, ఇలా చేసి మొత్తం పైన సర్వేని 100% కంప్లీట్ చేయాలని అయితే ఉన్నతాధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఓకే, ఇది కులగణనకు సంబంధించి ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్. ఈ కులగణన సర్వేని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ రెండవది రేషన్ కార్డుకి సంబంధించిన అప్డేట్. ఈ అప్డేట్ గురించి అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కూడా. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ జనవరి 5వ తేదీన ముఖ్యమంత్రి గారు బై యాన్యువల్ ప్రోగ్రామ్ అనేది ప్రారంభించిన విషయం మనకు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,11,321 కొత్త రైస్ కార్డులను శాంక్షన్ చేసినట్టు, మరియు వీళ్ళకందరికీ కూడా ఎంఆర్ఓ ద్వారా డిజిటల్ సైన్ పూర్తి చేసిన తరువాత రైస్ కార్డ్స్ని ప్రింట్ తీసుకొని వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి అందిస్తారు అని తెలియజేస్తూ, ఒకవేళ సమయానికి మీకు కార్డు ప్రింట్ అయ్యి రాలేకపోతే ఎవరు అధైర్యపడకుండా ఈ నెల నుంచే రేషన్ కూడా పొందవచ్చు అని చెబుతున్నారు. కాబట్టి మీకు కొత్తగా శాంక్షన్ అయిన రైస్ కార్డులలో మీ పేర్లు ఉన్నట్లయితే ఈ నెల నుంచి కూడా మీరు రేషన్ సరుకులు పొందవచ్చు అనేది చెబుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ నంబర్తో కూడా మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, రైస్ కార్డుకి సంబంధించి అసలు మాకు కొత్త కార్డు అప్రూవ్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే మీరే కూడా సిటిజన్ లాగిన్లో తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను. అక్కడ మీరు ఓపెన్ చేసుకుంటే మనకు సంబంధించిన వెబ్సైట్ మునిరత్నం అప్డేట్స్ అని వస్తుంది. అందులో ఏపీ సేవా పోర్టల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది అందులో ఇచ్చుంటాను. ఆ వెబ్సైట్ ద్వారానే సచివాలయంలో ప్రభుత్వ రకాలైన సర్వీసులు అన్నింటినీ కూడా ఆ వెబ్సైట్లోనే చేస్తూ ఉంటారు. కాబట్టి అదే వెబ్సైట్లో సిటిజన్ లాగిన్ కూడా ప్రభుత్వం మనకి ఇచ్చింది, కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అక్కడ ఫస్ట్ ఆప్షను సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ దగ్గర మీరు రైస్ కార్డుకి అప్లై చేసేటప్పుడు ఒక టీ నెంబర్ ఇచ్చి ఉంటారు. అది కొత్త కార్డుకైనా లేదా కార్డు విభజన చేసుకునేటప్పుడు కూడా ఒక టీ నెంబర్ వచ్చి ఉంటుంది. ఆ టీ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీ అప్లికేషను అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, లేదా ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉందనే విషయాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ ఎంఆర్ఓ దగ్గర అప్రూవ్డ్ అని ఉంటే ఖచ్చితంగా మీకు అప్రూవ్ అనేది అయిపోయి ఉంటుంది. లేదా ఒకవేళ మీరు టీ నెంబర్ లేదు మర్చిపోయాము అనుకుంటే కొంచెం కిందకు వచ్చినట్లయితే అక్కడ ఆధార్ నెంబర్తో చెక్ చేసుకునే ఆప్షన్ ఒకటి ఇచ్చారు. అక్కడ మీ కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే అక్కడ కూడా మీ అప్లికేషన్ అప్రూవ్ అయిందా, పెండింగ్లో ఉందా, ఏ అధికారి దగ్గర పెండింగ్ ఉందనే విషయాన్ని చెక్ చేసుకోవచ్చు. లేదా సచివాలయంలోకి వెళ్ళినట్లయితే విఆర్ఓ ఉంటారు, విఆర్ఓని కాంటాక్ట్ అవ్వండి. కొత్తగా రైస్ కార్డులు వచ్చిన లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, లేదా 1902 అనే నంబర్ కూడా కాల్ చేసి కూడా చెప్పచ్చు. ఓకేనా, ఇదండి ఈరోజు ప్రధానమైన అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. ఉపయోగపడుంటే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి చేరాలి అని మీరు భావిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. చాలా మంది కూడా ఉపయోగపడుతుంది. ఇన్ఫర్మేషన్ తెలియక ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ అప్డేట్లో మరొక వీడియో ద్వారా మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి మునిరత్నం.